ఓకే, వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దానికంటే ముందు ఏంటంటే మనకు ఒక చిన్న విషయం, సెమిస్టర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్లో ఉంటాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ బయట సర్క్యులేట్ అవుతుంది కదా. సో కాబట్టి మీరు చాలా రోజులు కాలేజ్కి క్లాసెస్కి దూరంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎగ్జామ్స్ అంటే ఎలా చదువుకోవాలి అని మీరు టెన్షన్ పడవచ్చు, అది సహజం. సో అలాంటి టెన్షన్ ఏం లేకుండా మీ ఇంగ్లీష్ క్లాస్ మీ ఇంటి దగ్గరికి, అది మీ అరచేతిలోకి తెస్తున్నాను. అదే ఇలా ఈ రూపంలో, ఓకేనా. సో ఇందులో నేను అక్కడ మీరు ఎస్ఎస్ ఏవైతే నేర్చుకుంటారో అవన్నిటిని కూడా నీట్గా లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. మీరు కూడా ఈ వీడియో చూసేటప్పుడు మీ యొక్క చిన్న అది మీ మెటీరియల్ ఏదైతే ఉందో అది మీ ముందు ఉంచుకోండి. దీన్ని చూస్తూ వింటూ దాన్ని అక్కడ చూస్తూ మీరు నేర్చుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. నేను ప్యాసేజ్ బై ప్యాసేజ్ చెప్తూ ఉంటాను, ఓకేనా. ఓకే, ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీలా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీరు ప్రయోజనం పొందినప్పుడు వాళ్ళు కూడా ప్రయోజనం పొందాలి కదా. సో కాబట్టి అట్లీస్ట్ ఒక్కరికైనా షేర్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఓకేనా. ఓకే, ఇక క్లాస్లోకి వెళ్దాం మనం. సో ఇక్కడ చూడండి, ఎ విజిట్ ఆఫ్ చారిటీ. చారిటీ అంటే తెలుగులో మనకు ధర్మం లేదా దాన ధర్మాలు చేయడం. లేదు అని వస్తారు కదా, వాళ్ళకు మనం దాన ధర్మం చేసి లేదా ఒక ఆశ్రయం కల్పించి పెట్టడం. ఇక మనకు ఈ లెసన్లో ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ అనమాట. ఎందుకు అంటే ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే అనాథ శరణాలయాలు ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానీ ఇంకా అనాథలకు వాళ్ళకు అన్నం పెట్టి వాళ్ళు అక్కడ పోషిస్తూ ఉంటారు. దాన్ని ఇక్కడ చారిటీ అని అంటారు. సో అది చారిటీ అంటే. ఇంకా మనకు సినానిమ్స్ చూసుకుంటే ఎయిడ్, ఫండింగ్ అనేటువంటి మీనింగ్, డొనేషన్స్ అని కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్ళడానికి ముందు మనం రచయిత గురించి కొన్ని విషయాలు చూద్దాం. రచయిత ఎవరు అంటే ఎడోరా వెల్టీ. ఓకే, ఎడోరా వెల్టీ ఈమె అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్ అనమాట. ఈమె ఈ ప్రోస్లో ఏం చెప్పిందంటే చాలా మంచి విషయాలు, అంటే సమాజంలో ఏ విధంగా చెడు పోతుంది అంటే మనుషులు కేవలం వాళ్ళ ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే వెళ్తారు, కానీ మనుషులు వాళ్ళ మనసులతో ఎవరితో మాట్లాడరు, ఎవరితో ఏ ప్రయోజనాన్ని పంచుకోరు అని చెప్పేసి ఆమె చెప్తుంది ఇక్కడ, ఓకేనా. ప్రస్తుత సమాజం మనకు ఎంత నేరోగా తయారైందని, చాలా సంకుచితమైనటువంటి ధోరణిలో ఈ సమాజం ఉంది అని చెప్పేసి ఎడోరా వెల్టీ చెప్తుంది ఇందులో. ఓకే, స్టోరీకి చూసుకుంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, ఒక 14 years అమ్మాయి. ఆ అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. ఆమె చదువుకునేటువంటి ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే ఆమె కోర్సులో ఆమె ఒక చారిటీని విజిట్ చేయాలన్నమాట. ఏదైనా ఒక ఆశ్రమంకి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఏంటి అని ఆమె తెలుసుకోవాలి. దానికి ఆమెకు కొన్ని క్రెడిట్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఆ క్రెడిట్స్ ఆమె అక్కడ విజిట్ చేస్తేనే క్రెడిట్స్ వస్తాయన్నమాట. దీనికని ఆ అమ్మాయి బయలుదేరుతుంది. ఆ అమ్మాయి కంఫేర్ నుంచి వచ్చి ఉంటుంది. ఆమెని కంఫేర్ గర్ల్ అని మన లెసన్లో అడ్రస్ చేశారు. ఆమె ఒక ఆశ్రమానికి వెళ్తే అక్కడ ఒక నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆమె లోపలికి అలో చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఒక పాత రూమ్ ఉంటుందన్నమాట. నీళ్ళు తడుస్తూ మొత్తం కింద ఫ్లోర్ మొత్తం తడిచి ఉంటుంది. ఆ తడిచి ఉన్న ఫ్లోర్లోకి వెళ్ళి ఆమె నడుచుకుంటూ వెళ్తే అలా ఒక చీకటి గదిలో 2 ముసలామెలు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఒక్కసారిగా ఈ అమ్మాయి వెళ్ళేపాటికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అరే ఏంటి, మమ్మల్ని చూడడానికి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పేసి. నిజానికి చెప్పాలంటే ఆ అమ్మాయి వీళ్ళని చూడడానికి రాలేదు. అక్కడికి వెళ్తే ఈమెకి కొన్ని క్రెడిట్స్ వస్తాయి, అంటే మార్క్స్ లేదా పాయింట్స్ అని చెప్పుకోవచ్చు మన దాంట్లో. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే మీకు 5 మార్క్స్ ఉంటాయని చెప్తాం కదా, లేదా 5 పాయింట్స్ ఉంటాయి. అలాగే ఈమెకు కూడా ఆమె కోర్సులో ఒక విజిట్ చేయాలన్నమాట, ఒక చారిటీని. అలా అంటే కేవలం మార్క్స్ లేదా గ్రేడ్ లేదా ఆమె కొన్ని క్రెడిట్స్ తీసుకోవడానికి మాత్రమే అక్కడికి ఆమె విజిట్ చేసి ఉంటుంది. అంతేకాని ముసలాలు ఎలా ఉన్నారు, ఇక్కడ వీళ్ళ పరిస్థితులు ఏంటి అనేది ఆమెకి ఏ విధమైనటువంటిది తెలియదు అనమాట. సో అలా అమ్మాయి దానికని విజిట్ చేసి ఉంటుంది. ఇక అమ్మాయి వచ్చేటప్పుడు ఏంటంటే తనతో పాటు ఒక పాటెడ్ ప్లాంట్ తెచ్చింటుంది అనమాట. ఆ ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్లో పూల కుండీలో పెట్టుకొని ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్కను తీసుకొని వచ్చి ఉంటుంది. సో అక్కడ తీసుకుని వెళ్ళి చూసేపాటికి అక్కడ ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళు 2 బెడ్ పైన ఉంటారు. వాళ్ళు బెడ్ రిడ్డన్, ఓకేనా. వాళ్ళు లేచి ఆమెతో మాట్లాడతారు. సో ఎందుకు వచ్చావు, మాకోసం వచ్చావా, మాకోసం ఏం తెచ్చావు అన్నట్టుగా ఒక ఆమె మాట్లాడుతుంటుంది. ఇంకో ఆమె వెంటనే వచ్చి ఆమె హ్యాట్ తీసేసి
అక్కడ ఆమెతో మాట్లాడుతుంటే ఈ అమ్మాయికి అంతగా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ముసలాళ్ళు ఇలా ఉంటారా, వీళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయా అనేది ఆమెకు అస్సలు తెలియదు. చిన్న అమ్మాయి 14 ఇయర్స్ అమ్మాయి కాబట్టి ఆమెకి ఎలాంటి అవగాహన జీవితం పైన ఉండదు. కాబట్టి ఆ అమ్మాయి చాలా విచిత్రంగా చూస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను. అలాగే ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతుంటారు. ఇక ఒక ఆమె బాధగా ఉంటుంది. ఉంటే ఎందుకు ఈమె బాధగా ఉంది అని చెప్పేసి ఇంకో ఆమె అని చెప్పడం, లేదు ఈరోజు తన బర్త్డే ఉంది అందుకని ఈమె ఇలా ఉంది అని చెప్పేసి చెప్పడం, ఇలా ఒకరికొకరు అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఏకీభవించినట్టు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈమె ముందు మళ్ళీ డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ అమ్మాయి వీళ్ళ అక్కడ ఉంటుంది, మాకోసం ఏమైనా తెచ్చావా చెప్పు, మమ్మల్ని చూడడానికి వచ్చావా, చాలా రోజుల క్రితం ఎవరో ఒకరు వచ్చారు ఒక బైబిల్ తీసుకొని వచ్చి, వాళ్ళు మా దగ్గర బైబిల్ని పఠించారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, సో మేము కూడా చదివాము అని చెప్పేసి ఇలా అన్నీ కూడా చెప్తూ ఉంటారు అమ్మాయికి. అమ్మాయికి అంతా కొత్తగా ఉంటుంది. సో అలా అమ్మాయి చూస్తూ ఉండిపోతుంది. తర్వాత అక్కడ ఇంకొక ఆమె ఉంటుంది, ఆ లేడీ. అలాగే వీళ్ళు ప్రతి విషయంలో గొడవ పడుతూ ఉంటారనమాట. ఇప్పుడు అక్కడ యాడీ అనే ఒక ఆమె ఉంటుంది, ముసలామె. ఇంకో ఆమె బెడ్ పైన ఉంటుంది. ఫస్ట్ వెళ్ళి ఈ అమ్మాయి పేరు ఏంటంటే మేరియన్ ఆ ఫస్ట్ ఉమెన్ రిసీవ్ చేసుకుంటుంది కదా, ఆమె పేరు యాడీ. సో ఆమె ఈమెతో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి పూల కుడి తెచ్చింటుంది కదా, పట్టుకుని ఇలా చేతిలో ఉంటుంది. అది చూస్తే వావ్ చాలా అందంగా ఉన్నాయి, ప్రిటీ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి ఈ ముసలామె చెప్తే, ఇంకో ముసలామె ఏంటి ఏం బాలేవు, అగ్లీగా ఉన్నాయి, బాలేవు అని చెప్పేసి ఆమె అంటుంది. ఇక ఈమె ఇంతకుముందు ఆమె ఏం చెప్తుందంటే, ఇంతకుముందు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ బైబిల్ తెచ్చి ఒకరు చదివారు, మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, నేను చదివానని చెప్పేసి ఆమె చెప్తే, ఈమె అట్లాంటిది ఏం లేదు, మళ్ళీ మేము ఎంజాయ్ చేయలేదు, అసలు చదవలేదు, నీకు చదివే రాదు, నువ్వు అసలు స్కూల్కి వెళ్ళలేదు అని చెప్పేసి నెంబర్ 1 లేడీ చెప్పడం ఆమెకి జరుగుతుంది. ఇలా ఒకరికొకరు వాదుపాలు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ అమ్మాయి చూస్తూ అలా నిలబడిపోతుంది మరియన్ అంతే. ఎందుకంటే ఈ అమ్మాయికి ఊకే అక్కడ చూడడానికి వచ్చింది అంతేగాని ఇక్కడ ఈ పరిస్థితులు ఏంటని ఆమె కనుక్కోవడానికి రాలేదు. కాబట్టి చూస్తూ ఉండిపోయింది. ఇలా మాట్లాడుతూ ఇక ఆమెకు ట్యాబ్లెట్స్ వేయాలి, ఇక టైం అయిందని చెప్పేసి ఇంకో ఆమె అంటే, ఎవరికి జబ్బు వచ్చింది, నాకు జబ్బు వచ్చిందా, నాకు రాలేదు, నేను బాగానే ఉన్నానని చెప్పేసి ఇంకొక ఆమె బెడ్ పైన ఉన్న ఆమె చెప్పడం జరుగుతుంది. ఇక ఒకరికొకరు ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆమె వింటూ ఊరికే ఉంటుందన్నమాట. ఎవరు? మరియన్. సో ఇలా మాట్లాడుతుంటే ఇక వాళ్ళు కొద్దిసేపు ఇంకా ఆగు, మాతో మాట్లాడు అని చెప్పేసి అనేపాటికి ఆ అమ్మాయి ఆ సిచ్యువేషన్ చూసి భయపడుతూ ఇలా యాడీ ఆమెని భుజం పైన చేయి వేయడానికి వచ్చిన వెంటనే ఆ అమ్మాయి అక్కడ నుంచి ఒక్కసారిగా దూకి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది షార్ట్ స్టోరీ. నేను షార్ట్గా చెప్పాను, చాలా షార్ట్గా చెప్పాను. ఇది డీటెయిల్డ్గా మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఇలా డీటెయిల్గా చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను షార్ట్గా చెప్పాను ఏంటి అనేది. ఇప్పుడు నేను ఎస్సేని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? లెట్ స్టార్ట్ ది ఎస్సే నౌ. నేను ఇక్కడ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీరు చూడండి. ఎడోరా వెల్టీ వాస్ అన్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్ నోటెడ్ ఫర్ రైటింగ్ అబౌట్ హ్యూమన్ రిలేషన్స్. ఎడోరా వెల్టీ అనేది ఈమె అమెరికన్ షార్ట్ స్టోరీ రైటరు. ఈమె దేనికి ప్రసిద్ధి చెందింది అంటే అబౌట్ హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాల గురించి రాసేటువంటి రచనల్లో ఈమెకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి ఈమెకు చాలా గుర్తింపుని తెచ్చాయి. ది present story, A Visit of Charity, exposes the selfish motive behind the charity. ప్రెజెంట్ ఎస్సే మనం దేని తెలియజేస్తుందంటే, ప్రస్తుత సమాజంలో మనం ఏ పని చేసినా కూడా మనం స్వార్థానికి చేస్తాం అనేటువంటిదే తెలియజేస్తుంది. ది రైటర్ సక్సీడ్స్ ఇన్ బ్రింగింగ్ అవుట్ బిటర్ ఫ్యాక్ట్స్ బిహైండ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ప్రజెంట్ ఎస్సే ఏం తెలియజేస్తుందంటే, మనమంతా కూడా చేస్తున్నాం కదా, వ్యక్తులు కానీ ఒక సంస్థలు కానీ అవన్నీ చేసే స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలను బయట పెట్టడానికే ఈమె ఇది రాసింది. సో డిస్క్రిప్షన్ ఆర్ డీటెయిల్డ్ అండ్ ద నరేషన్ ఈజ్ గ్రిప్పింగ్. ది స్టోరీ మూవ్స్ రీడర్ ఇంటూ డీప్ థింకింగ్ అబౌట్ ద చారిటీ. ఈ స్టోరీ ఏంటంటే మనం చదువుతూ వెళ్తూ ఉంటే ఇందులో రీడర్కి ప్రస్తుత సమాజంలో దయ ఎలా ఉంది అంటే, ఆ అనాథాశ్రయాలు ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి వాటి మీద ఒక డీప్ సెన్స్ ఇవ్వడానికి ఈమె ఇలా రాసింది. సో ఇక్కడ కవి పరిచయంలో ఇవిన్నే చాలు. ఎన్ని లైన్లు ఉన్నాయంటే 7 లైన్స్ ఉన్నాయి.
సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే కవి పరిచయం, ఆమె గురించి, ఆమె ఎందుకు రాసింది అనేది ఇక్కడ నేను రాశాను. ఇది నేను కర్సివ్లో రాశాను, మీకు అర్థం కాకపోతే మీ మెటీరియల్లో అది నీట్గా ఉంటుంది. అలా కాకపోతే నేను చదివాను కదా ఆ లెటర్స్ ఏంటి, వర్డ్స్ ఏంటి అనేది, సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ పారా చూడండి. 14-year-old Marian ఈజ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ. ఈ స్టోరీలో లీడింగ్ క్యారెక్టర్ ఎవరు అంటే మెరియన్ అనేటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 14 సంవత్సరాలు. ఓకే, షీ విజిట్స్ అన్ ఓల్డ్ లేడీస్ హోమ్ ఓన్లీ టు ఎర్న్ ఎక్స్ట్రా పాయింట్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఏ యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ అమ్మాయి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తుంది. ఎందుకోసము అంటే కేవలం ఆమె ఎక్స్ట్రా క్రెడిట్స్ లేదా ఎక్స్ట్రా పాయింట్స్ ఎర్న్ చేయడానికి, ఎక్స్ట్రా పాయింట్స్ సంపాదించడానికి మాత్రమే ఆ హోమ్ని విజిట్ చేస్తుంది. ఎందుకు అంటే ఆమె ఒక మెంబర్. దేంట్లో అంటే యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఆమె ఒక మెంబర్గా ఆమెకు ఒక టాస్క్ ఇచ్చింటారు. ఆ టాస్క్ ఏంటంటే ఆమె ఒక ఓల్డేజ్ హోమ్ని విజిట్ చేసి రావాలి. విజిట్ చేసి వస్తే ఆమెకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఓకేనా, అలా అనమాట. సో ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే క్యాంప్ఫైర్. ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే క్యాంప్ఫైర్. ఆమె కూడా లెసన్లో మనకు ఆమె క్యాంప్ఫైర్ గర్ల్ అని చెప్తుంది. ఒక ముసలామె యాడీ అనే ముసలామె అడుగుతుంది. అడిగినప్పుడు నువ్వు ఎవరమ్మా, ఎక్కడి నుంచి అంటే నేను ఆమె క్యాంప్ఫైర్ గర్ల్ అని చెప్పేస్తుంది ఆ అమ్మాయి. నెక్స్ట్, షీ ట్రీట్స్ ద విజిట్ యాజ్ అ మెర్ డ్యూటీ. మెర్ అంటే ఊరికే అనమాట, MERE. మెర్ అంటే జస్ట్ ఊరికే, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా అని అర్థం దానిది. సో ఇక్కడ ఆ అమ్మాయి విజిట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిందా? ఇవ్వలేదు. జస్ట్ అలా వెళ్తే మార్క్స్ వస్తాయి చాలే అని చెప్పేసి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. షీ మీట్స్ 2 elderly ఎయిలింగ్ ఉమెన్. ఎయిలింగ్ AILING. ఎయిలింగ్ అంటే సిక్, జబ్బు పడిన వారు అని చెప్పేసి. ఇక్కడికి ఆ ఓల్డేజ్ హోమ్లో ఎవరిని కలిసింది అంటే అక్కడ 2 ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అనారోగ్యంతో బెడ్ పై ఉన్నారన్నమాట. వాళ్ళను విజిట్ చేసింది ఆ అమ్మాయి. ఆ తర్వాత దే ఆర్ ఇన్ డార్క్ డర్టీ డ్యామ్ రూమ్స్, దే సఫర్ లోన్లీనెస్. వాళ్ళు ఉన్న ప్రదేశం ఎలా ఉంది? డార్క్, చీకటిగా ఉంది. డర్టీ, నీట్గా లేదు, ఎక్కడ పడితే అక్కడ చిందరబిందరగా గలీజ్గా ఉంది. ఆ తర్వాత డ్యాంప్ కాదు, డ్యామ్ అంటే తడిగా ఉండడం. ఆ ఏరియా మొత్తం తడిచినటువంటి రూమ్ ఎలా వస్తుంది స్మెల్, ఆ విధంగా అక్కడ ఉంది అనమాట. అలాంటి రూమ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళని చూడడానికి ఇప్పటిదాకా ఎవ్వరు కూడా రాలేదు. ఓకేనా, ఇది ఈ పారాగ్రాఫ్ది యొక్క మీనింగ్. ఓకే, పారాగ్రాఫ్ ఇది. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి చూద్దాం. దే టాక్ ఇల్లాజికలీ ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ దిస్. సో ఇవన్నీ వాళ్ళకి తెలిసిందే, వాళ్ళకి ఎవరు చూడడానికి రారు అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చూసే ఎప్పుడు మమ్మల్నే చూడడానికి వచ్చింది అన్న విధంగా వాళ్ళు మాట్లాడారు. అసలు లాజిక్ ఏంటంటే ఆ అమ్మాయి అక్కడ వాళ్ళని చూడడానికి రాలేదు కదా, క్రెడిట్స్ కోసం వచ్చింది. అవేవి తెలియకుండా వీళ్ళేంటి, అరే మాకోసమే వచ్చింది, మాకోసం ఏమో తెచ్చింది అన్నట్లు ఈ ముసలి వాళ్ళు ఆమెతో మాట్లాడారు. సో దే టాక్ ఇల్లాజికల్లీ అతార్కికంగా అని చెప్పేసి. దే టాక్ ఇల్లాజికల్లీ ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మెరియన్ థింక్స్ ఆఫ్ హర్ ఓన్ పాయింట్స్. ఇంతలా ఉన్నా కూడా ఆ అమ్మాయి ఏం చేసిందంటే కేవలం ఆమె పాయింట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. సీయింగ్ దిస్ మెరియన్ థింక్స్ ఆఫ్ హర్ ఓన్ పాయింట్స్. ఇంత చూసినా కూడా, వాళ్ళ దీన పరిస్థితి చూసినా కూడా అమ్మాయి కేవలం ఆమె క్రెడిట్ కోసం మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. షీ డజంట్ ఈవెన్ ట్రై టు కంఫర్ట్ దెమ్ ఫర్ ఏ ఫ్యూ మూమెంట్స్. వాళ్ళు బాధపడి చెప్పేటప్పుడు ఒక్క క్షణం కూడా వాళ్ళను ఒక్క సందర్భంలో కూడా ఓదార్చుదామని చెప్పేసి అమ్మాయి ప్రయత్నించలేదు. ఓకే, ఇన్స్టెడ్ షీ క్విక్లీ ర్యాన్
షీ క్విక్లీ రన్స్ అవే ఫ్రమ్ దెమ్. అలా చేయకుండా ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ నుంచి బయటికి పరుగులు తీసేసింది. దస్ మరియన్స్ పర్పస్ ఆఫ్ ద విజిట్ ఈజ్ ఎక్స్పోజ్డ్. ఈవెన్ ద నర్స్ వర్కింగ్ దేర్ ఈజ్ డిఫరెంట్ టు ద ఓల్డ్ లేడీస్. అలా ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోవడమే దాని యొక్క పర్పస్గా మిగిలిపోయింది. ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి నర్స్ కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేది అనమాట ఆ ఓల్డ్ లేడీస్ పట్ల. ఓకేనా, ఇది ఐడోరా వెల్టీ రాసినటువంటి విజిట్ ఆఫ్ చారిటీ. ఓకే, ఇందులో 3 ప్యాసేజెస్ ఉన్నాయి. ప్రతి ప్యాసేజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో చాలా నీట్గా. మీరు వీడియోని పాజ్ చేసి నిదానంగా దాన్ని చదువుతూ వింటూ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. నోట్స్ పైన రాసుకుంటూ మీరు ఏం చదివారో ఏంటి అది అక్కడ రాసేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎస్సే నేర్చుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా దీన్ని ప్రిపేర్ కండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి, మీకు ఇంకా నెక్స్ట్ లెసన్ ఏది కావాలో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా రెస్పాన్స్ ఇచ్చి దాన్ని వీడియోని చేసి పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ.